స్తోత్ర 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 స్తోత్ర. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్రములు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్రములు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆకాశమును చేతులు చాపి రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరూ బిగ్గరగా రాగాలలో అనురాగాలు కురిపించిన రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల యేసయ్యా, ఎంతమంది బిడ్డలైతే మనసారా నిన్ను ఆరాధించారు, హృదయమారా నిన్ను మహిమపరిచారు, నిన్ను ఘనపరిచారు. వారి కష్ట సుఖాలను పక్కన పెట్టి, వారి కుటుంబ పరిస్థితులను పక్కన పెట్టి, వారి ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నిటిని కూడా పక్కన పెట్టి నిన్ను స్తుతించగలిగారు, నిన్ను ఆరాధించగలిగారు, నిన్ను మహిమపరచగలిగారు, నీ సన్నిధిలో సజీవునిగా నిలవగలిగారు. ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి బిడ్డని మీ స్వాధీనంలోకి తీసుకుని వచ్చి నీ ఆత్మతో వారిని నింపి నీ పనికి పనికొచ్చే పాత్రగా మార్చుకోమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది బిడ్డలైతే తండ్రి మీరు మనసారా ఆరాధించారు, యేసు నామములో ప్రతి హృదయము నీ వాక్యము కొరకై సిద్ధపరచబడును గాక. వారిని సంసిద్ధపరిచి నీ రాకడ కొరకు ఎంతపడే సార్వత్రిక సంఘమునికి నిలువబెట్టమని ప్రార్థన చేస్తూ, అయ్యా నీ వాక్యానికి మాత్రమే అంతటి శక్తి ఉంది. మమ్మల్ని బలపరిచే దేవుడవయ్యా, మమ్మల్ని స్థిరపరిచే దేవుడవయ్యా, కృప చూపే దేవుడవయ్యా, ఆదరించే దేవుడవయ్యా, అవకాశమునిచ్చే దేవుడవు ప్రభువా. సన్మార్గములో సత్యము వైపు నడిపించే దేవుడవు ప్రభువా. నీ వాక్యానికి మాత్రమే అంతటి శక్తి ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఆత్మదేవుడు సంఘముతో చెప్పిన వాటేమనగా, యేసు నామములో ప్రతి ఒక్కరూ వినుగాక. విన్న వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ, ఎందు నిమిత్తమైతే ఈ ఆరాధనను మాకు అనుగ్రహించావో నీ చిత్తాన్ని బయలుపరిచి నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము పరిపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తాన్ని జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, త్వరితంగా కూర్చుందాం.
కూర్చుంటున్న దేవుని బిడ్డలు సర్దుకొని మరొక ఆటంకము కలిగించకుండా, మీరు డిస్టర్బ్ అయి ఇతరులను డిస్టర్బ్ చేయకుండా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన ఆరాధనకు నడిపించబడిన మిమ్ములను, మీ కుటుంబాలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మన స్వరక్షకుడైన యేసే నామములో నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. గత జూన్ మాసం నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కూర్చున్న వర్తమానాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగనే సంఘము ఎప్పుడు ఎలా ఎత్తబడుతుందో, సంఘము ఎత్తబడే సమయంలో ఎటువంటి సందర్భాలు ఈ భూమి మీద సంఘములో క్రైస్తవుల మధ్య, అన్యుల మధ్య, యూదుల మధ్య సంభవిస్తాయో మనము ఒకటి తర్వాత ఒకటి క్రమంగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనము ప్రస్తుతం ఇప్పుడు ధ్యానం చేయబోతున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దాని ముందు నేను మీకు జ్ఞాపకం చేసి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఈ భూమి మీద నుంచి తీసి మధ్యాకాశంలోనికి ఉంచిన తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. వారందరికీ కూడా వారి క్రియలకు తగిన ఫలము దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు విడవబడిన వారి మధ్య, విడవబడిన యూదుల మధ్య, విడవబడిన అన్యజనుల మధ్య సంఘములోనికి నడిపించబడుతూ కూడా మారు మనసు లేని, రక్షణ అనుభవము లేని, దేవుని సంతోష కట్టని జీవితము కలిగి ఉన్న వారందరికీ కూడా 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అందుకని మనము యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకము మీదకి శ్రమ రాబోతుంది అని మనము ఆ స్తుతి గీతంలో ఒక వచనాన్ని మనం పాడుతూ ఉంటాం. అది వాస్తవమే. ఆ పాటను ఎంతమంది అయితే క్రమంగా అర్థం చేసుకుంటారో, యేసు ప్రభు యొక్క రాకడలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో, ఎటువంటి సందర్భాలు తలెత్తుతాయో మనకందరికీ కూడా స్పష్టముగా అర్థమవుతుంది. యేసు ప్రభు సంఘాన్ని భూమి మీద నుంచి మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం జరుగుతుంది. 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం జరిగేటప్పుడు 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని దానినే దానియేలు 70వ వారం అని మనం పిలుస్తూ ఉంటాం. 69 వారాలు యూదుల మధ్య జరిగిపోయాయి. 70వ వారం జరగవలసి ఉన్నది. ఈ 69 వారాలు జరిగిపోయిన తర్వాత దేవుడు మర్మంగా, సీక్రెట్ గా, రహస్యంగా ఎవరికి కూడా రివీల్ చేయకుండా సంఘాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. సంఘాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత సంఘాన్ని తన ఆత్మతో నింపుతూ, వాక్యము ద్వారా బలపరుస్తూ, ఆయన రాకడ కొరకు అనేకులను సిద్ధపరుస్తూ సంఘాన్ని అదే మర్మంగా భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. సంఘాన్ని భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఎలాగైతే సంఘం భూమి మీదకి తీసుకుని రాబడిందో, ఎవరికి చెప్పకుండా సంఘం భూమి మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు అనగా మధ్యాకాశమునకు కొనిపోబడడం జరుగుతుంది. అప్పుడు 70వ వారం దేవుడు నిలిపివేసిన, దేవుడు ఆపివేసిన 70వ వారం ప్రారంభమవుతుంది. ఆ 70వ వారమే 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం. ఇప్పుడు ఆ 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత కొంతమంది క్రైస్తవ పండితులు, వేదాంతవేత్తలు ఈ యొక్క 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలాన్ని 2 భాగములుగా విభజించినట్లు, 2 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవి మొదటి భాగం ఏంటంటే 3.5 సంవత్సరము మొదటి భాగమని,
3.5 సంవత్సరము రెండవ భాగమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్య భాగాన్ని కూడా నేను మీకు చూపించాను. మొదటి 3.5 సంవత్సరంలో ఏం జరుగుతుంది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అవునా? నేను చెప్పినవన్నీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ వస్తున్నా. ఎందుకంటే గత నెలంతా మనము క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వర్తమానంలో ధ్యానం చేయడం జరిగింది. కాబట్టి కొద్ది రోజులు గడిచింది. కాబట్టి గతంలో మనం ధ్యానం చేసిన వాక్యాన్ని ప్రస్తుతం గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, నెమరు వేసుకుంటే మనకు కంటిన్యూషన్, ఈ వాక్యం యొక్క కొనసాగింపు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 3.5 సంవత్సరము ప్రారంభమైనప్పుడు ఏం జరుగుతాయి అంటే, మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? 7 ముద్రలు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా విప్పబడతాయి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దర్శనము ద్వారా. యోహాను భక్తుడు దర్శనము ద్వారా చూస్తూ ఉన్నాడు. ఆయన దర్శనం ద్వారా చూస్తున్నప్పుడు యేసయ్య పరలోకములో 7 ముద్రలను విప్పడం జరిగింది. ఒక్కొక్క ముద్ర పరలోకంలో విప్పబడతా ఉన్నప్పుడు భూమి మీద కొన్ని సంగతులు జరిగాయి. అవేంటో మీకు అందరికీ కూడా నేను గతంలో తెలియపరచడం జరిగింది. అవి ఇప్పుడు ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు. కాబట్టి 7 ముద్రలు విప్పబడ్డాయి. ఒక్కొక్క ముద్ర దేవుడు విప్పుతా ఉన్నప్పుడు భూమి మీద కొన్ని సంఘటనలు జరిగినట్లు మనము గమనిస్తూ వచ్చాం. అవునా? అయితే 7 ముద్రలు విప్పబడిన తర్వాత రెండవ పాయింట్ గా ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మనము రెండవ పాయింట్ మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే, రెండవదిగా 3.5 సంవత్సరం ప్రారంభంలో 7 ముద్రలు విప్పబడతాయి. ఆ విప్పబడిన తర్వాత భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతాయి. అటు తర్వాత ముద్రలు విప్పబడిన తర్వాత దేవాలయం నిర్మాణం జరుగుతుంది. బలి అర్పణలు ప్రారంభం అవుతాయి. మొట్టమొదటిగా ఇప్పుడు దేవాలయం నిర్మాణం జరుగుతుంది, దేవుని మందిరం నిర్మించడం జరుగుతుంది అంటే మీరు ఏమనుకుంటున్నారు? చర్చి పడగొట్టేసి మరలా ఆ చర్చిని కడతారేమో అనుకుంటున్నారా? ఈ 70వ వారం ఎవరికి? 70వ వారం ఎవరికండి? 70వ వారం ఎవరికి? 70వ వారం యూదులకి, సంఘస్థులకి, సంఘాలకి కాదు. ఎందుకని? చూసారా, మీరు అంతా మర్చిపోయారు. ఎందుకంటే దైవికమైన నడిపింపు మన జీవితాల్లో లేదు. కాబట్టి ఆ ఆచారపూర్వకంగా ఆదివారం అయితే చర్చికి వెళ్ళాలి, చర్చిలో కాసేపు కూర్చోవాలి, ఏదో 4 మాటలు చెప్తారు, ఆ 4 మాటలు విన్నట్టు కూర్చోవాలి, తర్వాత వినకుండా ఉన్నట్టు ఇంటికి వెళ్ళిపోవాలి అని మనము బాగా జీర్ణించుకోపోయింది మన క్రైస్తవ్యంలో. అందుకనే వాక్యం మన హృదయాల్లో పనిచేయడం జరగట్లేదు. వాక్యం మన హృదయాల్లో పనిచేస్తూ ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఏమో తెలుసా, ఏ వాక్యం అయితే నేను ఈ రోజు విన్నానో రాబోతున్న దినాల్లో ఆ వాక్యానుసారంగా, ఆ వాక్యం చెప్పిన దాన్ని బట్టి నేను బ్రతకాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుని వెళ్తావో అప్పటి జీవితంలో ఆ వాక్యం పనిచేయడం జరుగుతుంది. వాక్యం పనిచేస్తుందంటే వాక్యం గుర్తుంటేనే పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు మాట? వాక్యం గుర్తుండట్లేదు అంటే అర్థమేంటి తెలుసా? వాక్యము నీ జీవితంలో నెరవేరాలని ఆశపడట్లేదు, వాక్యము నీ జీవితంలో నెరవేరాలని ప్రయత్నం చేయట్లేదు అని అర్థం. ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, మనం తెల్లమోహం వేసాం కాబట్టి. గత ఆదివారం మనం ఏ వాక్యం విన్నాం అని ఒక్కసారి ఇంట్లో నెమరు వేసుకుని రాకపోతే ఇక్కడ మనం ఏ ఆన్సర్ చెప్పలేదు. అది గుర్తుంచుకోండి. 3.5 సంవత్సరం శ్రమల కాలం ప్రారంభించబడిన తర్వాత రెండవదిగా యెరూషలేము దేవాలయం ఎందుకు అంటే, యూదులందరూ కలిసి ఆనాటి కాలంలో ఎల్కానా అనే భక్తుడున్నాడు, ఎఫ్రాయిము నుండి షీలోహు అనగా నేటి జెరూసలేం, ఆ యెరూషలేమునకు బలి అర్పించడానికి సంవత్సరానికి ఒకసారి కుటుంబ సమేతంగా వెళ్ళేవాడు. ప్రపంచ నలుమూలల నుంచి అనేకులు ఆ స్థలానికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి బలి అర్పించేవాడు. ఎందుకు అందరూ అదే స్థలానికి వెళ్ళాలంటే, ప్రపంచంలో ఆ కాలంలో యూదులందరికీ ఒకే దేవాలయము అని పిలువబడే మందిరం ఉండేది. అందుకని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆరాధన జరిగించేవాడు. వాళ్ళ యొక్క ఆరాధన విధానం వేరు అని మనం ముందుగానే చూసాం. సంఘం యొక్క ఆరాధన విధానం వేరు అని మనం ముందుగానే చూసాం. మీకు గుర్తొస్తున్నాయని చెప్పినప్పుడు సంఘం యొక్క ఆరాధన విధానం వేరు అంటే మనం ఇప్పుడు ఆరాధన చేసే విధానం వేరు.
యూదులు వాళ్ళ స్థలాలలో ఆరాధన చేసే విధానం వేరు. ఎలా చెప్పగలిగావు? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు క్రైస్తవులే, మేము క్రైస్తవులమే కదా, అవునా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు నేటికి కూడా బలులు అర్పిస్తారు. బలులు ఎప్పుడు అర్పించేవాళ్ళు? పాత నిబంధనలో అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, సంఘ కాలంలో ఉన్నాం. సంఘము ఏర్పాటైన తర్వాత, అంటే మీరందరూ రక్షించబడిన తర్వాత మీరు ఎప్పుడైనా బలి అర్పించారా? ఒక పక్షిని కానీ ఒక జంతువుని కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి దాన్ని వధించారా ఎప్పుడైనా? ఎందుకని అంటే మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలిగా అర్పణగా అర్పించబడ్డారు. ఆయనే గొర్రెపిల్లగా తన ప్రాణాలను అర్పించేశారు. కాబట్టి ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రక్షణ భాగ్యం, పాపక్షమాపణ దొరికింది. కాబట్టి ఇప్పుడు మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. నేటికి యూదులు బలి అర్పిస్తున్నారు. రేపు 7 ఏళ్ల శ్రమల కాలం, యేసు ప్రభు యొక్క రాకడకు ముందు 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా వాళ్ళకు దేవాలయం నిర్మించబడినప్పుడు, ఇప్పుడు దేవాలయం లేదు. ఇప్పుడు ఆ దేవాలయం ఏమై ఉంది, ఇప్పుడు ఆ దేవాలయం యొక్క స్థలంలో ఏముందో కూడా నేను గతంలో మీకు చెప్పాను. ఎందుకు వాటి నేను మీకు మరలా జ్ఞాపకం చేయట్లేదంటే, ఇప్పుడు ధ్యానం చేయబోతున్న వార్త మనం మిస్ అయిపోయింది. కాబట్టి ఆ దేవాలయం మరలా పునర్నిర్మించబడి మరలా 69 వారాల్లో వారు ఏ బలులైతే అర్పించారో, వాళ్లకు ఏ ఆరాధన విధానం అయితే కేటాయించుకున్నారో అదే ఆరాధన విధానాన్ని ప్రారంభిస్తారు. అందుకని అక్కడ రాయబడింది ఏమని? దేవాలయము నిర్మించబడుతుంది, బలి అర్పణలు ప్రారంభించబడతాయి. ఎప్పుడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు? ఒకసారి వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. త్వరగా చదవాలా? అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. చాలండి, ఒక్క నిమిషం చదవనప్పుడు చదువుతామండి. ఇప్పుడు నేను చదువుతున్న మీరు అర్థం చేసుకోండి. అతడు ఎవరు? అతడు అంటే ఎవరు? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నాం. పుస్తకం పాత నిబంధనలోనే ఉంది. ఆయన ప్రవచనం చెప్పాడు. దేని గురించి ప్రవచనం చెప్పాడు? 7 సంవత్సరాల శ్రమల కాలం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ఆడిపోవాలా? ఫ్యూచర్ లో జరగబోయే 7 సంవత్సరాల శ్రమల కాలం బావాలా? అక్కడ ఉండాలి మనం పోయి. అర్థమైందా? అక్కడ దానియేలు ఉన్నాడా? లేడు. నెబుకద్నెజరు ఉన్నాడా? లేడు. మరి ఎవరున్నారు? అది క్రీస్తు విరోధి ఉన్నాడు. అతడు అంటే ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వేరని చెప్పాను, ఘట సత్వం వేరని చెప్పాను, అపవాది సాతానుడు వేరే చెప్పాను. మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన ఏం చేస్తాడంట? ఒక వారమునకు, ఒక వారం అంటే ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు. మర్చిపోతే చివరి వారం 70వ వారం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అతడు ఏం చేయబోతున్నాడు? ఒక వారమునకు అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వరకు అనేకులకు నిబంధనలను స్థిరపరచును. ఏ నిబంధన అది? ఏమి నిబంధన అది? మరలా మీరు చర్చిని కట్టుకుంటారు, మరలా మీరు దేవాలయాన్ని నిర్మించుకుంటారు. ఆ దేవాలయం నిర్మించబడిన తర్వాత మీరు 69 వారంలో గతంలో ఏ అర్పణైతే అర్పించారో, ఎందుకు ఈ మధ్యలో ఆగిపోయిందంటే ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు. దేవాలయంలో ఉన్న యూదులందరూ కూడా చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, దేవుడు తన కోపాగ్ని వాళ్ళ మీదకి తీసుకుని రావడాన్ని బట్టి శత్రు సమూహాలన్నీ వచ్చి, ఆ శత్రు సమూహాల్లో ఒకటి బాబిలోనియన్, బబులోను వచ్చి వాళ్ళందరినీ కూడా నాశనం చేసి అక్కడికి మందిరాన్ని పాడు చేసి తీసుకెళ్లిపోయినట్టు మనం చదివాం ఇంతకు ముందు. ఇప్పుడు అక్కడ మందిరం, దేవాలయం లేదు. ఏముందో కూడా మీకు చెప్పాను, లైవ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని నేను కట్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. దేవుని మందిరం లేదు కాబట్టి క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను నేను. ఇది మీరు చెప్పేది ఏంటంటే క్రూర మృగం భూమిలో నుంచి ఒక మృగం వస్తుందని
సముద్రం నుంచి ఒక మృగం వస్తుందని సాదృశ్యంగా చెప్పాడు. మృగం అంటే జంతువు కాదు అర్థం. యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యతిరేకి అని అర్థం. అర్థమైందా? మానవుడే. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఐరోపా సమాఖ్య దేశాల నుంచి వస్తాడు. ఇప్పుడు ఐరోపా అని తెలుసు మీకు? ఐరోపా నుంచి ఒక క్రీస్తు విరోధిని బయలుదేరి 7 సంవత్సరాల శ్రమల కాలం వస్తాడు. ఇప్పుడు రాడు. ఇదే కాలం సంఘకాలం. ఎప్పుడు వస్తాడు? 7 సంవత్సరాల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? సంఘము ఎత్తబడిన తరువాతే 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు మాత్రమే క్రీస్తు విరోధి వస్తాడు. అర్థమైందా? ఆదివారం టీచర్ రావాల్సిన అవసరం లే, ఎందుకంటే ఆ రోజు సెలవు. సోమవారం నుంచి శనివారం వరకు వస్తే చాలు. ఎప్పుడు అవసరమో, ఎప్పుడు వాళ్ళకి పనుందో అప్పుడు వస్తే చాలు. అర్థమైందా మీకు ఈ మాట? కాబట్టి క్రీస్తు విరోధి ఈ రోజు వచ్చి ఏం ప్రయోజనం లే. ఎందుకని? ఇది సంఘకాలం. సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత మాత్రమే క్రీస్తు విరోధి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నారు? పోయి సంఘం ఎత్తబడిపోయింది అంటే మనం లేవు, ఏసీ కాడికి వెళ్ళిపోయాం. తర్వాత ఏం జరిగింది? 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 7 ముద్దలు విప్పారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము? ఏసీ కాడ ఉంటాం. రైట్, హల్లెలూయా. ఏసీ దగ్గర ఉంటాం. అప్పుడు 7 ముద్దలు విప్పబడతాయి. తర్వాత క్రీస్తు విరోధి రావడం జరుగుతుంది. క్రీస్తు విరోధి రావడం జరిగిన తర్వాత మీరు మందిరాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకని? ఆయన రాజకీయ పరంగా ఒక గొప్ప నాయకుడు అని చెప్పాను. ఆయనకి అధికారం ఉంటుంది అని చెప్పాను. ఉదాహరణకి యెరూషలేములో మందిరం లేదు, మందిరం కట్టుకోమని నువ్వు నేను చెప్తే గమ్ముకుంటున్నా వాళ్ళు? కామ్గా ఉంటారా? ఎందుకని? మనకు రైట్స్, మనకు హక్కులు, మనకు అధికారం లేదు. అయితే అంత స్థాయి నాయకుడు వెళ్ళి మీరు మందిరాన్ని కట్టుకోవచ్చు, నేనే కట్టిస్తానని చెప్పాడంటే ఆయన నాయకుడు గొప్పోడై ఉంటాడు. ప్రపంచమంతా సైలెంట్ గా ఉండాల్సిందే. క్రీస్తు విరోధి ఆ స్థాయిలో వస్తాడు. ఆయనకి సపోర్ట్ గా 10 రాజ్యాలు వస్తాయి, అంటే 10 దేశాలు వస్తాయి. ఐరోపియా సమాఖ్య రాజ్యం అని చెప్పాను నేను. ముందు సమయం కొద్దిగా వివరిస్తాను దాని గురించి. ఈ క్రీస్తు విరోధి ఒక వారంలో అనేక నిబంధనలు స్థిరపరుస్తాడు. మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ ఇస్తాడు. మందిరం కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అర్ధవారములకు, అర్ధవారం అంటే ఎంత? 7లో సగం ఎంత? 3.5. 7 సంవత్సరాల సగం ఎంత? 3.5 సంవత్సరములకు. తర్వాత బలిని నైవేద్యము నిలిపివేయును. చాలు. ఏం చేశాడు? ఫస్ట్ బలిని నైవేద్యాన్ని అర్పించడానికి పర్మిషన్ ఇచ్చాడు. మీరు చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, బలి అర్పించండి. పాత నిబంధనలో మీరు ఏ క్రమాన్ని అయితే పాటించాలో ఆ క్రమాన్ని ప్రారంభించి అన్ని చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు అందరూ, యూదులందరూ ఆయన నమ్మారు, ఆయనపై ఆధారపడ్డారు, ఆయనకి చెప్పుకున్నారు, ఆయన యొక్క సపోర్ట్ తీసుకున్నారు. తర్వాత 3.5 సంవత్సరం గడవగానే ఏం చేశాడు? ఏ బలి అయితే అర్పించారో, ఏ నైవేద్యాన్ని అర్పించారో, ఏ క్రమాన్ని అయితే ప్రారంభించి కొనసాగిస్తున్నారో దాన్ని తక్కువ ఆపేశాడు. ఎందుకు ఆపాడో మనం ముందు చూద్దాం. ఆయన ఎందుకు ప్రారంభించాలా? ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు నిలిపివేయాలా? నిలిపివేయటకు ఆయన ఉద్దేశం ఏంటో నేను మీకు ముందు తెలియపరుస్తాను. ఇప్పుడు మనకు ఒక డౌట్ ఏంటంటే, కొంతమంది సంఘము ఎత్తబడే సమయంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో కొంతమంది విడవబడతారు. ఉదాహరణకి మన సంఘంలో ఒక 100 మంది ఉన్నాం. ఆ 100 మందిలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. విడవబడ్డారు అంటే వాళ్ళు యేసయ్యకు ఇష్టలుగా ఇష్టమైన జీవితాన్ని జీవించలేదు కాబట్టి, యేసయ్య చిత్తాన్ని జరిగించలేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటికల్లీ విడవబడ్డారు. విడవబడినప్పుడు దేవుడు వాళ్ళకి మరొక అవకాశం కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ అవకాశం నెరవేరుతుంది అని అంటే మనము ముందు చూడాలి. మనం ముందుకి కొనసాగుదాం. దేవాలయం నిర్మించబడుతుంది, బలి అర్పణ ఆగిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇది 3.5 సంవత్సరంలో జరుగుతుంది. ఈ దేవాలయం నిర్మించడం జరిగింది, బలి అర్పించడం జరిగింది, బలి అర్పించడం నిలిపివేయడం కూడా జరిగింది. మాట మీకు అర్థమైందా? చర్చి నిర్మించారు, ఆరాధన స్టార్ట్ చేశారు,
తరువాత ఏం జరిగిందో మనం చూద్దాం. మూడవదిగా ఇక్కడే ఉంటాయి ఆ బొమ్మలన్నీ చూడండి. ఫస్ట్ పైన జరిగింది 7 ముద్దలు విప్పబడ్డాయి. రెండోది ఏం జరిగింది? శ్రమల కాల దేవాలయం నిర్మించబడింది, బలి అర్పణ ప్రారంభించబడింది. అది మనం చూసాం. ప్రారంభించబడింది, అక్కడే నిలిపివేయబడింది కూడా. రైట్, తర్వాత చూద్దాం మనం. తర్వాత ఏం జరిగింది? దైవ విరోధ మత వ్యాప్తి. ఇప్పుడు మనం చూడబోయేది అక్కడే మనకు అర్థమైపోతుంది. దైవ విరోధ మత వ్యాప్తి అంటే వివరించండి మీరు. దేవునికి విరుద్ధమైన మతము వ్యాపిస్తుంది, ఎదుగుతుంది, విస్తరిస్తుంది, 4 చోట్లకి పాకుతుంది, అందరి దగ్గరికి వెళ్తుంది అని అర్థం. ఇంగ్లీష్ లో స్ప్రెడ్ అవుతుంది అని అన్నాడు. ఏంటది? దేవునికి విరోధమైన మతము వ్యాపిస్తుంది. అది కూడా మతమే. వాళ్ళు కూడా దేవుని ఆరాధించే వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని మహింపరిచే వాళ్ళే. కానీ ఆ ఆరాధన, వారి యొక్క ఆరాధన విధానం దేవుని సంతోషపరిచేది కాదు. దేవుని సంతోషపరిచే విధానంలో లేదు. దేవుడు చెప్పినట్లు వాళ్ళు ఆరాధన చేయడం లేదు. ఈ వాక్యం చూడండి. దైవ విరోధ మత వ్యాప్తి ఎలా వ్యాపిస్తుంది, ఆ మతం వ్యాపించినప్పుడు ఏం జరుగుతుంది అని వివరించడానికి ముందుకెళ్తారు. చూడండి, వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి. అమ్మా చిన్నగా చదవండి, నిదానంగా చదవండి. చిన్నగంటే నిదానంగా చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. చాలు, నేను చదువుతాను చూడండి. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ మాట మీకు చెప్పాను. ఏమని తెలుసా? పాత నిబంధనలో మీరెక్కడైనా వ్యభిచారం అని చదివారు అంటే అర్థం ఏంటి తెలుసా? విగ్రహ ఆరాధన చేశారు అని అర్థం. హల్లెలూయా. ఏంటంట? అక్కడ మనం అక్షరార్థంగా తీసుకోకూడదు. వ్యభిచరించింది అన్నప్పుడు యెరూషలేము దేవాలయం, యెరూషలేము ప్రాంతం విగ్రహ ఆరాధన చేసింది అని అర్థం. వాస్తవంగా మనం చదువుకుంటూ పోయామనుకోండి, వ్యభిచారం జరిగింది అనుకుంటాం. కానీ బైబిల్ అక్షరార్థంగా మనం తీసుకోకూడదు కొన్నిటిని. ఇప్పుడు మనం ఆ వ్యభిచారం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాయబడినమాట, భూరాజులను ఆ మహావేశ్యతో వ్యభిచారం చేశారు, భూనివాసులను ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యారు రాయబడింది. అంటే అర్థమేంటి తెలుసా? అంటే అర్థమేంటి? విగ్రహ ఆరాధన జరిగించారు అని అర్థం. అర్థమైందా? రైట్, ముందుకెళ్దాం. మీకు అర్థమైంది. 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. చాలు. ఎన్ని తలలు? 7 తలలు. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. అలా ఒక ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీ. అతను ఆ స్త్రీకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10. ఎన్ని తలలు? 7. 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 తలలు ఏంటి? ఆ 10 కొమ్ములు ఏంటి? ఆ ఎర్రని మృగం మీద కూర్చున్న స్త్రీ ఎవరు? ఏంటి దాని సంగతి ఒకసారి మనం చూద్దాం. ముందుకెళ్దాం. అక్కడ ఏమి ఉంది? 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అర్థమైందా? ఎర్రని మృగం మీద కూర్చున్న స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు కూడా చెప్పేశారు. లాస్ట్ లో చూడండి, 5వ వచనం లాస్ట్ లో నేను చదువుతున్నాను. దాని వసత దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను. చూసారా? అదే వచనం 5వ వచనం లాస్ట్ లో ఉంది. దాని వసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము వేసలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆ
ఎర్రని మృగము మీద కూర్చున్న స్త్రీ పేరేంటి? తల్లి అయిన మహాబబులోను. ఆ బబులోనికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. ఆ బబులోనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. రైట్, మనం ముందుకెళ్దాం. మీకు అర్థమైంది ఇప్పుడు ఆ 7 తలలేంటి, 7 కొమ్ములేంటి? ఆ తల్లి అయిన మహాబబులోను ఎవరు? మహాబబులోను అని ఎందుకు రాశారు అక్కడ చెప్పండి? ప్రపంచంలో ఎక్కువ విగ్రహారాధన జరిగించబడే ప్రదేశం, ప్రాంతం బబులోను. ఇప్పుడు ఆ వేశ్య ఏం చేసిందట? విభజించింది. అంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతం ఏం జరిగింది? విగ్రహ ఆరాధన జరిగింది. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ ప్రాంతానికి తీసుకుపోయిన తర్వాత మీరు ఆ ప్రతిమకు మొక్కండి, విగ్రహారాధన చేయండి అంటే వాళ్ళు ఏమన్నారు? మేము చేయము అన్నారు. ఎందుకని? మేము విగ్రహ ఆరాధికులు కాదు అన్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? విగ్రహ ఆరాధన జరుగుతుంది. ఈ 7 తలలు ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం చదవండి, 9వ వచనము మరియు 10వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మరియు 10వ వచనం. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. రైట్, ఒక్క నిమిషం. మరియు చదవండి. 7 రాజులు కలరు, 5 కూలిపోయింది, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవలను. ఏం జరిగిందో నేను ఒకసారి మీకు చెప్తాను. నా వైపు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాస్తవికానికి రాకడ వర్తమానాలు ధ్యానం చేయడం, అర్థం చేసుకోవడం, ఇంతకు ముందు వర్తమానాలు వినడం ఒక ఎత్తు అయితే ఇది 3 ఎత్తులు. హల్లెలూయా. చాలా వరకు మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆసక్తిని కనపరిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఆ 7 తలలు ఏంటో నేను మీకు చెప్తున్నాను. 7 తలలు అంటే రోమా ప్రాంతం, రోమా సామ్రాజ్యం. అర్థమైనా? ఆ 7 తలలకి ఆ 7 కొండలకి మరొక పేరు ఏంటంటే రోమా పట్టణాన్ని 7 కొండల పట్టణం అని పిలిచేవాడు. ఏ పట్టణం? మీకు ఏదైనా గుర్తొస్తుంది కదా, సూచికా తేదీ అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఆ 7 ప్రాంతాలకి 7 కొండలకి కూడా ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఇచ్చారు. రోమా ప్రాంతంలో ఒక్కొక్క కొండని ఏమని పిలిచేవాళ్ళో ఆ పేరు ఇచ్చారు. ఇప్పటికీ ఆ పేర్లు అలాగే ఉన్నాయి. తర్వాత మనము ఇంతకుముందు మనం రూపాయి బిళ్ళలు చూసాం. రూపాయి బిళ్ళలు చూస్తే ముందు 3 సింహాల బొమ్మ ఉంటుంది, వెనక ఇంకో సింహం ఉంటుంది, అది కనపడదులే, ముద్రించాం కాబట్టి. వెనకాల ఏముంటాయి? ఒకటేసి వరి పొలాలు ఉంటాయి. ఎందుకని? భారతదేశంలో ప్రధాన పంట వరి కాబట్టి వరి పొలాలు వేసాం. అలాగే రోమా ప్రాంతంలో కూడా కొన్ని నాణ్యాలు, డబ్బులు ఉంటాయి వాళ్ళకి. ఆ డబ్బుల మీద ఏమి ప్రింట్ చేసింది వాళ్ళు తెలుసా? మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు గుర్తొస్తాయి. 7 కొండలు కలిగిన నాణ్యం ఉంటుంది. వాళ్ళ నాణ్యం వెనక్కి తిప్పి చూస్తే 7 కొండలు కనిపిస్తాయి. ఎందుకని అంటే ఆ రోమా ప్రాంతాన్ని, రోమా పట్టణాన్ని 7 కొండలు కలిగిన పట్టణం అని పిలిచేవాళ్ళు. అర్థమైంది మీకు ఈ మాట? అయితే 7 కొండలు ఏంటో మనకు అర్థమైంది. 7 కొండలు ఏంటి? రోమా పట్టణం. రోమా ప్రాంతంలో 7 కొండలు, ప్రసిద్ధి చెందిన కొండలు ఉన్నాయి కాబట్టి అలా 7 తలలు అని పిలిచారు. రైట్, ఇప్పుడు చూద్దాం. మళ్ళా 7 రాజులు కలరు. తర్వాత 7 రాజులు కలరు. 7 కొండలకి ఏం సాదృశ్యం అంటే 7 రాజులకి సాదృశ్యం. ఈ 7 రాజుల్లో 5 కూలిపోయారు. 5 ఏంటి? చనిపోయారు. 5 చనిపోయారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఈ తరంలో ఇక్కడ మనం సేవ చేస్తున్నాం, తర్వాత తరంలో మనం బ్రతికి ఉండం కాబట్టి, మన ఆయుష్ ముగించబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి, దేవుడు పిలుచుకున్న, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరో వచ్చి సేవ చేస్తాం. మన తరం అయిపోయింది. అలాగే 5 కూలిపోయారు. ఎందుకని? ఆ 5 పేర్లు కూడా చెప్తాను చూడండి. ఈ 7 రాజులు ఎవరో చెప్తాను చూడండి. మీరు ఈ మాటలు చూస్తా ఉన్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి తెలుసా? దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతిమ గుర్తు రావాలి. మొట్టమొదటి రాజు ఐగుప్తు దేశానికి రాజు.
ఐదుగురు కూలిపోయారని చెప్పా కదా, నేను చదివా కదా మనం. ఆ ఐదుగురులో ఒకరు ఐగుప్తు రాజ్యం ఒకటి, రెండోది అస్సిరియా, నేడు సిరియా అని పిలువబడుతుంది, మూడోది మహాబబులోను, నాలుగోది మాది పార్సీకులు, ఐదోది గ్రీకు, ఆరవది రోమా. ఎన్ని రాజ్యాలు కూలిపోయాయి అన్నాడు? 5 రాజ్యాలు పోయాయి అన్నాడు. మొట్టమొదటి రాజ్యం ఏంటి? ఐగుప్తు. రాజు పోతే మీకు ఇది సోల్జర్స్ యొక్క నినాదం తెలుసా? రాజు ఓడిపోతే రాజ్యం కూడా ఓడిపోయినట్టు. రాజు ఓడిపోతే రాజ్యం గెలిచిన వాడి చేతికి అప్పగించాల్సిందే. సైనికులు ఎంతమంది ఉన్నా, యుద్ధం జరిగే సామర్థ్యం ఉన్నా కూడా రాజు ఓడిపోతే రాజ్యం అప్పగించాల్సిందే. రాజ్యమే లేనప్పుడు రాజు కూడా ఉండడు. ఐగుప్తు తర్వాత అస్సిరియా వచ్చింది, అస్సిరియా తర్వాత బబులోను వచ్చింది, బబులోను తర్వాత మాది పార్సీకులు వచ్చారు, మాది పార్సీకుల తర్వాత గ్రీకులు వచ్చారు, గ్రీకుల తర్వాత రోమీలు వచ్చారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడున్నాం తెలుసా? రోమా కాలంలో ఉన్నాం. అర్థమైందా? ఎందుకని? ఐగుప్తు కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. అస్సిరియా కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. బబులోను కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. మాది పార్సీకుల కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ రాజుల పేరు కూడా రాసిన చూడండి. గ్రీకుల కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆరోదిగా ఏముంది? రోమా ఉంది. అందుకని ఇక్కడ చదివేవారు ఏమని? 5గురు కూలిపోయారు. 5 ఎవరు చెప్పండి? ఆ చూపి ఆ చూడలేదు, మీరు తీసేసింది. ఐగుప్తు, అస్సిరియా, బబులోను, మాది పార్సీకులు, రోమా. కదా? రోమా చెప్పిన గ్రీకు, రైట్. ఐగుప్తు, అస్సిరియా, బబులోను, మాది పార్సీక, గ్రీకు, రైట్. ఇప్పుడు మనకు 5 రాజ్యాలు, 5గురు కూలిపోయారు, 5 రాజ్యాలు పోయాయి. తర్వాత ఏం చదవండి? ఒకడున్నాడు అని చదివాడు. ఆ ఒకడేమో తెలుసా? రోమా, కైసరు. నేటికి కూడా వారి యొక్క పరిపాలన కొనసాగుతూనే ఉంది. మొత్తం ఎన్ని పనులు? 7. ఇప్పుడు ఎన్ని పనులు వచ్చేసాయి? 5 కూలిపోయాయి, ఇంకోటి ఏముంది? 6. రోమా వచ్చేసింది. ఇంతే మొత్తం 6 వచ్చాయి. తర్వాత ఏం చదివాం మనం? ఒకడు ఉన్నాడు అని చదివాం. కడమవాడు. కడమవాడు అంటే ఎవరు? కడమవాడు అంటే ఎన్నో రాజు? 7వ రాజు. కడమవాడు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంతకాలం ఉంటాడు అని చెప్పాడు. అంతేనా? ప్రకటన చదివి మనం 5 రాజులు అయిపోయాయి, 6వ రాజు రోమా ఉన్నాడు. తర్వాత కడమవాడు ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? వెరీ గుడ్. కడమవాడు, చివరి వాడు ఎందుకు రాలేదు అంటే సంఘం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ఇంకా రాలేదు. వారి డ్యూటీ ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సంఘం భూమి మీద నుంచి మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత కడమవాడు, చివరి వాడు ఎవడు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడంట అతడు కొంతకాలం భూమి మీద ఉండవలను అని రాయబడి ఉంది. ఎందుకు కొంతకాలం ఉండాలా? ఎందుకండి కొంతకాలం ఉండాలా? 7 ముద్దలు విప్పబడాలా, టైం పడుతుంది. దేవాలయం నిర్మించబడాలా, బలి అర్పణ ప్రారంభించబడాలా, బలి అర్పణ నిలిపివేయబడాలా, దైవ విరోధ మత వ్యాప్తి జరగాల. దానికి కొంత టైం పడుతుంది. అందుకనే వాడు కొంతకాలం భూమి మీద ఉండాలి అని చదివారు. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది 7 తలలేంటో అర్థమైంది. అర్థమైందా? 7 తలలేంటో అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చూడాలా? ఈ వాక్యం మర్చిపోకూడదు మీరు. ఏ వాక్యం? ఇప్పుడు మీరు చదివారు కదా, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం రాయబడింది. ఏమని? 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుని ఒక స్త్రీని నేను చూశాను అన్నాడు. ఇప్పుడు మనం ఏంటి అసలు ఆ మృగం? ఎందుకు దానికి 7 తలలే ఉండాలా? ఎందుకు దానికి 10 కొమ్ములే ఉండాలా అని మనం ఆలోచన చేస్తున్నాం. 7 తలలు ఏంటో, ఎందుకు 7 తలలు ఉన్నాయో మనకు అర్థమైంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం ఏం చూడాలా? 10 కొమ్ములు మనం చూడాలా. చూడాలంటే వాక్యం చదవాల్సిందే. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం చదవండి. నీవు చూచిన ఆ 10
నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు. ఒక నిమిషం, వారిది వరకు రాజ్యమును పొందలేదు. ఎందుకని వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి, భూమి మీదకి ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. తర్వాత కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు అనే అధికారము పొందుదు. ఎవరిళ్ళు? నేను నాకు చెప్పాను కదా, క్రూర మృగంతో కూడా అంటే క్రూర మృగం పేరేంటి? క్రీస్తు విరోధి. అర్థమైందా? క్రీస్తు విరోధితో కూడా ఈ 10 మంది రాజులు అధికారాన్ని పొందుకుంటారు. ఎవరిళ్ళు? ఎవరండి 10 మంది రాజులు? క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తారు 10 రాజ్యాలు అని చెప్పాను నేను. వారందరితో కూడుకున్న ఐరోపా సమాఖ్య అని చెప్పాను నేను. ఐరోపా సమాఖ్య అంటే అర్థం తెలుసా? 10 మంది రాజ్యాలు వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఎవరికి? క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తారు. క్రీస్తు విరోధికి సపోర్ట్ చేసిన తర్వాత వాడు అధికారం ప్రారంభించడం జరుగుతుంది. అధికారం ప్రారంభించినప్పుడే వాడు చర్చిని కట్టడం స్టార్ట్ చేస్తారు. అర్థం మీకు మాట? ఇప్పుడు ఈ 10 మంది రాజులు ఎవరు? క్రీస్తు విరోధికి సపోర్ట్ చేసే ఐరోపా సమాఖ్య. వాళ్ళు బైబిల్లో ఉండరు, భవిష్యత్తులో జరగబోయేది అది. అర్థమైందా? రైట్, తర్వాత చదవండి. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. చాలండి. ఈ 10 రాజ్యాలు కూడా ఏం చేస్తారంట? క్రీస్తు విరోధికి అధికారాన్ని ఇచ్చేస్తారు. నువ్వు ఏం చెప్తే అది చేస్తావు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు అని చెప్పి క్రీస్తు విరోధికి సర్వాధికారాలు ఇచ్చేస్తారు. తర్వాత వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను యేసుక్రీస్తు ప్రభు వారికి ఐరోపా సమాఖ్య అధినేత అయిన క్రీస్తు విరోధికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం గెలుస్తుంది. తర్వాత మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జనములు, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చాలు. ఈ 10 కొమ్ములు 10 రాజులకు సాదృశ్యం. ఆ రాజులు ఎవరో, ఎక్కడి నుంచి వస్తారో, ఎవరికి సపోర్ట్ చేస్తారో, యేసుక్రీస్తు ప్రభువు వారితో యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుందో మీరందరూ స్పష్టంగా విన్నారు. జాగ్రత్తగా ఆసక్తిగా ఆలోచించకపోతే అస్సలు అర్థమే కాదు. ముందుగానే చెప్తున్నా నేను. 10 కొమ్ములు ఏంటో చూసాం, 7 తలలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఎర్రని మృగము మీద కూర్చున్న స్త్రీ. ఆ స్త్రీ పేరేంటి? ఇంకో మాట వదిలేశారు మీరు. తల్లి అయిన మహాబబులోను. ఏంటంట? తల్లి అయిన మహాబబులోను. ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆత్మీయ వ్యభిచారం చేస్తుంది. మీరు చదివారు కదా మాట? మళ్ళా చదువుతామా? చూడండి ఆ మాట చదవండి ఒకసారి. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు. ఎక్కడో తెలుసా నేను? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతున్నా. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు కనపరచెదను. ఆ వేశ్యకు తీర్పు కనపరుస్తాడు. ఆ వేశ్య పేరేంటి? బబులోను. ఆమె లేడీ కాదు, దేశం. అర్థమైందా? దేశం అది. అందుకని ఆ వేశ్యకి ఏం పేరు పెట్టారు? బబులోను అని పేరు పెట్టారు. ఓకేనా? రైట్. ఆమెకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దర్శనంలో యోహాను చూస్తున్నాడు. భూరాజులు ఆమెతో విచారణ చేశారు. అంటే అర్థమేంటి? భూరాజులందరూ విగ్రహాలను చేశారు. వెరీ గుడ్. రైట్. మీకు అందరికీ స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇంక మనం ముందుకెళ్ళిపోవచ్చు. రైట్. చూడండి 17వ వచనం 4వ వచనం చదువుతున్నాం. చూడండి
ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలతో అక్కడ వచ్చి నాతో మాట్లాడు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జనుల మీద కూర్చుని మహావేశం చేయబడి తీర్పునకు కనపరచను, నీకు కనపరచను. భూరాజును ఆమెతో విభజించి ఆమెటెవరు బబులోను. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇవంతా కూడా మనం ఇంత చదివాం. ఇప్పుడు ఆమె పేరేంటి? బబులోను. ఎందుకు తల్లి బబులోను అని ఆమెకు పేరు పెట్టారు? అక్కడ ఏం జరిగింది అనంటే, విభజించడం అంటే విగ్రహారాధనకు సాదృశ్యం కాబట్టి బైబిల్లో భూమి మీద విగ్రహారాధన ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఆదికాండం 11వ అధ్యాయంలో ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అనేకులను చంపేసింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? మిగతా ప్రజలందరూ కూడా, నోహు సంతతి అందరూ కూడా ఏం చేశారు తెలుసా? మరలా జలప్రళయం వస్తుందేమో అని చెప్పి భయపడి బాబేలు గోపురాన్ని కట్టారు. ఆ బాబేలే నేటి బాబిలోనియన్, బబులోను. ఇంగ్లీష్ లో బాబిలోనియన్ అంటారు, తెలుగులో బబులోను అంటారు. బాబేలు స్పెల్లింగ్ చెప్పండి. BABELU అంతేనా? బాబేలు అని ఎందుకు పేరు పెట్టారు అంటే, చూడండి, బాబేలు అనే ఆ గోపురానికి ఎందుకు వాళ్ళు పేరు పెట్టారంటే, బాబేలు అంటే బాబేలు విడగొడితే బా ప్లస్ ఏల్ అని రాయబడుతుంది, BABEL అని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? వే టు గాడ్, దేవుని యొద్దకు దారి అని అర్థం. దేవుని యొద్దకు దారి అని అర్థం. బాబేలు, బా ప్లస్ ఏల్ అంటే, బాబేలు అంటే ఒకటి కాదు, అది 2 పదాలు. అర్థమైందా? తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఆ గోపురాన్ని కట్టబాకండి, నేను మీకు ఇంకా ఆ జలప్రళయాన్ని తీసుకుని రాను అని చెప్తే ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కలిసి. మీకు అందరూ కూడా సంగతి తెలిసిందే, కట్ చేస్తున్నాను నేను. ఆ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు. బాబే కలిపేస్తాడు. ఇంతకు ముందు విడిగా ఉండింది, దేవుని యొద్దకు దారి అని అర్థం. కలిసిన తర్వాత గందరగోళమైంది, కన్ఫ్యూజ్ అయింది, తారుమారైంది. భాషలు తారుమారైంది ఎక్కడ? బాబేల్లో. తమిళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఎందుకని? దేవుడు ఆ రోజు బాబేలు దగ్గర వాళ్ళందరినీ తారుమారు చేశాడు కాబట్టి వీడేం చెప్తుండో వాడికి అర్థం కాదా, వాడేం చెప్తుండో వీడికి అర్థం కాదా, గందరగోళం అయిపోయిన పరిస్థితి. అందుకని ఏమైంది తెలుసా? వారి భాషకు చెందిన వాళ్ళందరూ పక్కి, ఈ భాషకు చెందిన వాళ్ళందరూ పక్కి, అలా డివైడ్ అయిపోయారు. దేవుడే వాళ్ళని వేరు పరిచాడు. హల్లెలూయా. అక్కడ జరిగింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను ముందుగా చెప్తున్నాను, మనము దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాం కాబట్టి, విగ్రహ ఆరాధన ఎలా ప్రారంభమైందో చెప్తున్నాను. నేను ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి విమర్శించడానికి కాదు. విగ్రహ ఆరాధన ఎలా ప్రారంభమైందో చెప్తున్నా. ఇది మీకు బయట వారికి ఎంత మాత్రం కాదు. రైట్, మనం ముందుకెళ్తాం. ఈ విగ్రహ ఆరాధన ఎలా ప్రారంభమైందంటే చూడండి, ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోద్ అనే వ్యక్తి ఉంటాడు. ఎవరు? నిమ్రోద్ అనే వ్యక్తి ఉంటాడు. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి ఆ వ్యక్తి గురించి. ఆ నిమ్రోద్ అనే వ్యక్తి హాము యొక్క మనవడు. ఈ హాము ఎవరు అంటే నోవహు కొడుకు. నోవహుకి ఎంతమంది పిల్లలు? 3. పేర్లు చెప్పండి. షేము, హాము, యాపేతు. ఈ హాము యొక్క మనవడే నిమ్రోద్. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి, లేకపోతే కరెంట్ పాట పాడుండేవాడు మనం. కరెంట్ పాట ఏం తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమ. ఓకేనా? అందరూ హల్లెలూయా స్తుతి మహిమ కరెంట్ పాట చేశారు. కరెంట్ పోయినప్పుడు ఈ పాట పాడతారు. ఓకే, రైట్, మనం ముందుకెళ్దాం. ఈ హాము యొక్క మనవడు ఎవరు తెలుసా? నిమ్రోదు. ఈ నిమ్రోదు యొక్క తల్లి సెమిరామిస్. విగ్రహారాధన ఎలా ప్రారంభమైందని చెప్తున్నా, జాగ్రత్త చూడండి.
ప్రపంచంలో మీరు ఎక్కడ విగ్రహారాధన చూసినా వీళ్ళే ప్రారంభం, వీళ్ళే దేవుళ్ళు. కానీ పేర్లు మార్చారంతే, పేర్లు మార్చారంతే. చూడండి, ఆంధ్రప్రదేశ్లో కరుణాకర్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిని కరుణాకర్ అంటాం. కానీ చెన్నైలో ఎవరు తెలుసా? కరుణాకరం అంటాం. మనుషులనే పేరు మాత్రం మారింది. ఇంకో ప్రాంతానికి వెళ్తే అదే వ్యక్తిని ఇంకొక పేరు పెట్టి పిలుస్తాం. ఇంకో ప్రాంతానికి వెళ్తే అదే వ్యక్తి ఇంకో పేరు పెట్టి పిలుస్తాం. వ్యక్తి మాత్రం ఒకటే, కానీ పేర్లు మారే అంతే. ప్రపంచంలో విగ్రహారాధన ప్రారంభమైంది ఇదిగో వీళ్ళ దగ్గర నుంచే. మీరు ఎక్కడైనా చూడండి, ఆ దేవుడి యొక్క రూపం మారినా వాళ్ళే, దేవుడి యొక్క పేరు మారినా వాళ్ళే, ఆ దేవుడు ఉండే ప్రాంతం మారినా వాళ్ళే కారణం, వాళ్ళే ప్రారంభం. వాళ్ళ పేర్లు మార్చుకుని దేశాలు తీసుకొచ్చారు. మన భారతదేశం కూడా తీసుకొచ్చారు. మన భారతదేశంలో ఎవరిని ఏమని పిలుస్తామో చెప్తాను మీకు ఇప్పుడు. నిమ్రోదు యొక్క తల్లి ఎవరు? సెమిరామిస్. వాళ్ళు చేశారు ఆ పని. అలా జరుగుతుందని మీరు అనుకోబాకండి. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ కొడుకునే పెళ్లి చేసుకుంది. కడుపును పుట్టిన కొడుకునే పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి పేరు తమ్మూజ్. కొద్ది కాలం తర్వాత ఈ యొక్క నిమ్రోద్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ముక్కలుగా కట్ చేసి కాల్ చేస్తారు. ఇప్పుడు మనం చాలా మంది చనిపోయినప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఏం చేస్తారు? చనిపోయినప్పుడు దహనం చేస్తారు. ఆ దహనం చేయాలని ఎవరు చెప్పారు? ఇప్పటి వరకు ఆది కాలం ప్రారంభం నుంచి పాతి పెట్టేవాళ్ళే, దహనం చేసేవాళ్ళు కాదు. ఎప్పటి నుంచి దహనం చేయడం ప్రారంభమైంది అని అంటే, నిమ్రోద్ని చనిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఆ నిమ్రోద్ని దహనం చేయడం స్టార్ట్ చేస్తారు. దహనం చేసి ఆ బూడిదని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం అంతా, వాళ్ళ దేశం అంతా, వాళ్ళ ప్రాంతం అంతా చల్లేస్తారు. తర్వాత కొద్ది కాలానికి వాళ్ళ కొడుకు తమ్మూజ్ కూడా అడవికి వేటకి వెళ్ళి అడవి పంది చేతులు చచ్చిపోతాడు. చచ్చిపోతే అతను గాని వాళ్ళ నాన్న గాని తిరిగి మరలా బ్రతికాడని చరిత్ర ఇది. వాళ్ళిద్దరూ తిరిగి మరలా బ్రతికారు అంటే చనిపోయి తిరిగి లేచారని గుర్తుపెట్టుకుని మాట. చనిపోయి తిరిగి లేచారని అందరినీ నమ్మిస్తారు. అందరినీ నమ్మించిన తర్వాత తల్లి కొడుకుల దేవతారాధన ప్రారంభమవుతుంది. ఆ తల్లి పేరేంటి? సెమిరామిస్. ఇంగ్లీష్ వస్తే లిస్ట్ చూసేసుకుంటారు కదా, నేను క్లోజ్ చేయాల్సి నేను చెప్తున్నాను. భారతదేశం కూడా ఉంది దాంట్లో. వాళ్ళు ఏమని పిలుస్తారు కూడా దాంట్లో చూసుకుని పోయి నేను చెప్తున్నాను మైండ్ లో. తల్లి పేరు సెమిరామిస్, కొడుకు పేరు తమ్మూజ్. తల్లి కొడుకుల యొక్క ఆరాధన ప్రారంభమైంది. అదే నేడు ప్రపంచం మొత్తానికి అలుముకుపోయిన విగ్రహ ఆరాధన. ఎంపీ లేడు, ఎంగసొప్పు లేదు, శాసనం లేదు, ఇంక ఏ అమ్మ లేదు. ఆ అమ్మలన్నీ ఈ అమ్మల నుంచే వచ్చింది. అర్థం మీకు మాట. ఎక్కడ విగ్రహారాధన ప్రారంభమైన ఆమె దగ్గర నుంచే వచ్చింది. మీరు ఎప్పుడైనా దీన్ని విన్నారా? సంతానోత్పత్తి కోసం కొంతమందికి దండం పెడతారు. వాళ్ళ పేరు నేను చెప్పలేదు, మీరే అర్థం చేసుకోండి. సంతానోత్పత్తి కలిగించే వాళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు సెమిరామిస్, తమ్మూజ్. ఎందుకని అంటే సెమిరామిస్, తమ్మూజ్ అంటే ఇంద్రా వీళ్ళు పేర్లు ఆడుతున్నాం. ఎంగ సుబ్బమ్మ, ఎంగ శేషయ్య అన్నాం అనుకో, అర్థమైపోతుంది. అందుకని ఆ పేరు పెట్టారంటే. హల్లెలూయా. ఎందుకని ఆగింది ఆలోచించేది. రైట్. ఇప్పుడు మీకు విగ్రహారాధన ఎలా ప్రారంభమైందని నేను చెప్పాను. విగ్రహారాధన ఎలా ప్రారంభమైందని నేను చెప్పాను. ఇక్కడ అది మీకు కనపడట్లేదు, చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అక్కడ ప్రతి దేశానికి వెళ్ళింది ఈ విగ్రహారాధన. ప్రత్యుత్పత్తి దేవతారాధన ప్రారంభమైంది. ఏ ఉత్పత్తి? ప్రత్యుత్పత్తి దేవత ఆరాధన ప్రారంభమైంది. ఎవరి దగ్గర నుంచి అండి? తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? సెమిరామిస్ ప్లస్ తమ్మూజ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ప్రత్యుత్పత్తి దేవత ఆరాధన ప్రారంభమైంది. వీళ్ళిద్దరి పేరు కూడా మార్చేసింది ఆ మహాతల్లి. ఏ పేరు? అష్టారోత్ అని పేరు పెట్టుకుంది. ఆ పేరు ఈ పేరు బైబిల్ చదువుంటే
అష్టారోతు దేవత అని పేరు పెట్టుకుంది. నిమ్రోద్కి ఏం పెట్టుకుంది తెలుసా? మర్దూక్ అని పేరు పెట్టుకుంది. పేరు పెట్టుకున్న తర్వాత ఈ దేవత ఆరాధన భూమి మీదకి రావడం జరిగింది. ఎందుకు ఈ విగ్రహారాధన, ప్రకృతి దేవత ఆరాధన ప్రారంభమైంది? యేసుప్రభుని ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు యేసుప్రభుని ఆరాధించడం మానేసి వ్యక్తులని ఆరాధించడం ప్రారంభించారు. ఎందుకని? నిమ్రోదు మానవ పరిపాలన ప్రారంభించాడు కాబట్టి మనుషులు పరిపాలించడం ప్రారంభమైంది అక్కడి నుంచే. అప్పటి వరకు ఎవరు పరిపాలించారు మనుషుల్ని? దేవుడు పరిపాలించాడు. నిమ్రోదు వరకు నోవాను ఎవరు పరిపాలించారు? హానోకును ఎవరు పరిపాలించారు? యెహోషువను ఎవరు నడిపించారు? మోషేని ఎవరు నడిపించారు? యేసేపుని ఎవరు నడిపించారు? ఇస్సాకుని, అబ్రహాముని, యాకోబుని ఎవరు నడిపించారు? దేవుడే. నిమ్రోదు తర్వాత మనుషులు పరిపాలించుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరి కాలం నుంచి? నిమ్రోదు కాలం నుంచి. కాబట్టి వాడిని ఏం తెలుసా? దేవుణ్ణి తీసేసి ఈ యొక్క అష్టారోతుని, ఈ యొక్క మర్దూక్ నిమ్రోదుని పెట్టి ఆరాధన చేయడం స్టార్ట్ చేశారు. తరాలు మారాయి, యుగాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, పేర్లు కూడా మారిపోయాయి. కానీ వ్యక్తులు మాత్రం ఒకటే. నేడు వాళ్ళ పేర్లు ఉన్నాయా? కానీ విగ్రహ ఆరాధన మాత్రం ఉంది. కారణం ఎవరు? వీళ్ళిద్దరే. ఎక్కడ విగ్రహ ఆరాధన చూసినా, ఏ టైంలో చూసినా, ఏ పండుగ జరిగినా వీళ్ళిద్దరే కారణం. హల్లెలూయా. మీకు విషయం అర్థమైందా? తర్వాత ఏం జరిగింది అంటే, ఎందుకు ఈ విగ్రహారాధన దైవానికి వ్యతిరేకమైన విగ్రహాలు ప్రారంభమైతే ఎందుకు ప్రారంభమైందంటే సాతాను యొక్క ప్రక్రియ కాబట్టి. సాతాను యొక్క క్రియ కాబట్టి. ఏం సాతాను పని? దేవుని స్థానంలో కూర్చోవాలి, దేవుణ్ణి పక్కకి నెట్టేసి తాను దేవుడిగా పిలిపించుకోవాలి అని ఆలోచన చేశాడు కాబట్టి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు మనలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు బతికినంత కాలం ఏదో గొప్ప కార్యాలు చేస్తారు, నలుగురికి మంచి చేస్తారు, నలుగురికి మంచి అన్నం పెడతారు, కట్టుకోవడానికి పట్టిస్తారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దేవుడు అయిపోతారు. వాళ్ళ విగ్రహాలు పెట్టేస్తాం, మాలు వేసేస్తాం, శాలాలు కప్పేస్తాం, అన్నదానం చేసేస్తాం. జరగట్లేదండి ఇవి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. పొలిటికల్ పార్టీస్ లో కూడా ఇది ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విగ్రహాలు నిలిపేసి దేవుళ్ళలాగా ఆరాధించడం ప్రారంభిస్తాం. చూడండి, కొంతమంది అయితే దేవుళ్ళ పట్టాల పక్కన వ్యక్తుల పట్టాలు పెట్టుకుని కూడా పూజలు చేయడం స్టార్ట్ చేసేసారు. మనిషిని ఆరాధించడం ప్రారంభమైంది ఇక్కడి నుంచి. మన గురించి కూడా ఎవరైనా నాయకుడిగా ముందుకు వచ్చామనుకోండి మంచి చేయడానికి, మనం చనిపోయిన తర్వాత వాళ్ళని కూడా దేవుడు అంటారు. అంతే. వీళ్ళు చేసింది కూడా అదే. ఎందుకని? సాతానుడు దేవుడిగా పిలువబడాలి అని ఆశపడ్డాడు కాబట్టి మనుషులు కూడా దేవుళ్ళను చేయడం ప్రారంభించాడు. దేవుడిని మర్చిపోయి సృష్టిని ఆరాధించడం ప్రారంభించాడు, సృష్టికర్తను వదిలిపెట్టి. అవునా కదండి? ఇప్పుడు మనం చాలా మందిలో దేవుళ్ళని చూడట్లేదా? చాలా మందిని దేవుడిగా పూజించట్లేదా? వాళ్ళ పటాలు మన గోడలకు తగిలించుకోవట్లేదా? ఇంకో మాట చెప్తానండి. ఒకడు నటుడు 200 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో వేషం వేశాడు. ఎట్టో తెలుగు వాళ్ళని తీసుకుని పట్టాలు పెట్టుకోలేదు. మీకు వేసుకో పట్టాలు ఉన్నాయా? మీ ఇంట్లో వేసుకున్న పట్టాలు ఉన్నాయా అంటున్నారు. లేవా? ఇంతకుముందు లేవా? చాలా వర్ణులు లేవా? ఆయన వేసుకుని నువ్వు చెప్పారు మీకు. దేవుడు ఆత్మ గనుక అంతేనా? ఆత్మ కంటికి. ఆయన ఒక నటుడు ఎట్టో శాంతి సందేశం కృష్ణ నటించాడు. ఆయన పట్ట పెట్టుకోవాలి ఇంట్లో. అంతే కదా? ఆయన కూడా దేవుడే కదా. ఆయన పట్ట పెట్టుకుంటే ఆయన ఇంగ్లీష్ నటుడు, ఈయన తెలుగు నటుడు. అంతే తేడా. అది కూడా విగ్రహాలనే. ఆ దేవుడికి ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాం మనం. ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అయ్యా, నేను డబ్బులు తీసుకుని యేసుప్రభు లాగా నటించానంటే బైబిల్లో ఆ వాక్యం ఎలా జరిగిందో నటించి చూపించిన నాటిక రూపంలో చూపించామంటే నేను దేవుని కాదయ్యా అని చెప్పి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఏం చేసాం? బైబిల్ పక్కన వరేసి నేను గారి కడుపు దండం పెట్టాం. అది కూడా విగ్రహాలనే. నేను చిన్నప్పుడు
మా ఇంట్లో వేసుకున్న పట్టణం ఉండండి. ఆ పట్టణం మా మచ్చనికి ఎదురుగా తగిలిస్తే కాళ్ళకాడ ఆ పట్టణం కూడా తీసుకు పెట్టేది నేను. ఎందుకని ఆయన నేను దేవుడిని చూస్తున్నా. మన ఇంట్లో కూడా చాలాసార్లు వేసుకున్న పట్టణం ఉన్నాయి. వేసుకున్న పట్టణం తీసి మరి ఎవరు దేవుడు? వాక్యం. హల్లెలూయా. వాక్యం తగిలించండి, ఏ మూల తగిలించాలన్నా. ఇంటికి అతికించండి, ఏ మూల అతికించాలన్నా. తలుపులకు అతికించండి, ఏ మూల అతికించాలన్నా. దేన్ని? వాక్యాన్ని. దండం పెట్టండి, ఇబ్బంది లేదు. పటాలను మనం పూజించడానికి అవకాశం లేదు. దాన్ని ఏమంటే తెలుసా? విగ్రహ ఆరాధన అవుతుంది. చాలా సార్లు ఒక వ్యక్తి యేసుప్రభు పటాన్ని తీసుకుని గిఫ్ట్ స్టార్ట్ చేశాడు. అంటే అర్థం ఏంటి? విగ్రహాలు చేయమని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అర్థమవుతుంది ఈ మాట? రైట్. సాతాను యొక్క ప్రక్రియ అని మనం జ్ఞాపకం చేశాం. ఇది ప్రారంభం. మరి ఎప్పుడు ముగింపు? ఎప్పుడండి ముగింపు? ఎప్పుడండి ముగింపు? చదువుతా చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవతలతో అక్కడ వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. ఆ వేశ్యలు విగ్రహాలను. ఎందుకని భగవాన్ పేరు పెట్టారు? విగ్రహాలను జరిగించే స్థలం కాబట్టి. ఇప్పుడు ఎక్కడ విగ్రహాలను జరిగించబడినా వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఎప్పుడండి? హర్మగిద్దోను యుద్ధం అని 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడిన సంఘంతో భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క మహావేశ్య అయిన తల్లి అయిన మహాబబులోనైన క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు. ఎందుకు నేను క్రీస్తు విరోధిని ఆ తల్లి అయిన మహాబబులతో పోల్చాను అంటే వీడు కూడా అదే పని చేయబోతున్నాడు. ఏంటి ఆ పని అంటే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 3.5 సంవత్సరం ఆరాధన చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా. ఆరాధన చేయడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు తర్వాత ఆటోమేటికల్లీ పర్మిషన్ ఆపేస్తాడు. ఆరాధన చేయడం ఆపేసి వాడినే తీసుకెళ్లి, వాడి విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో పెడతాడు. ఎవరు పాయింట్ చేయలేరు, ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే పిల్లోడేం కాదు, 10 రాజ్యాలు సపోర్ట్ తీసుకున్న మహానాయకుడు అతను. ఐరోపా సామ్రాజ్యానికి సమాఖ్యానికి పెద్దతను. అతన్ని ఎవరు పాయింట్ చేయడానికి అవకాశం లేదు. అంత గొప్ప వ్యక్తిని ఎవరు ఏమనలేరు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తన అధికారాన్ని వినియోగించుకుని యేసుక్రీస్తు ప్రభు వారికి బలుగర్పించే విధానాన్ని, క్రమాన్ని పక్కన పెట్టి ఇంకో మాట చెప్తున్నా వినండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే దేవతలు పిలువబడుతున్నారో, ఎవరెవరైతే దేవుళ్ళు పిలువబడుతున్నారో, ఎవరైతే పూజలు అందుకుంటున్నారో వాళ్ళందరి ఆరాధన పక్కన పెట్టేస్తాడు. ప్రపంచం మొత్తం క్రీస్తు విరోధిని ఆరాధించేటట్లు చేస్తాడు. అంటే అర్థం తెలుసా? ప్రపంచానికి ఒకే దేవుడు క్రీస్తు విరోధి. ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఇప్పుడు ప్రపంచానికి ఒకే దేవుడు యేసయ్య. హల్లెలూయా. విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధన చేస్తారు. అంతే కదా. ఉదాహరణకు మా చెప్తానండి. ఇక్కడ ఎంకయ్య అన్నం మనం ఎవరినో నిలబెట్టాం, వాడి దండం పెట్టాం. ఆడ పోయిన తర్వాత పోవయ్యా అన్నం, వాడికి కూడా దండం పెడతాం. నేను ఓపెన్ గా మాట్లాడలేదు. నోరు లేనోటికి, ప్రాణం లేనోటికి, జీవుడికి దండం పెట్టి నువ్వు మనిషికి దండం పెట్టావు. ఈజీ పెట్టచ్చు. అతని పేరు క్రీస్తు విరోధి. అతను కూడా చాలా మంది దండం పెట్టేస్తారు. అతను కూడా చాలా మంది వెంబడించేస్తారు. కొంతమంది వెంబడించరు. ఆ కొంతమంది ఎవరు తెలుసా? యూదులు. ఎందుకని విగ్రహ ఆరాధన చేయకూడదని వాళ్ళకి ప్రారంభం నుంచి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించరు కానీ బలిర్పిస్తారు. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? చూడండి, హ్యాపీగా బలిపీఠం కట్టేశారు, బలి అర్పిస్తా ఉన్నారు. వాళ్ళు విగ్రహానికి దండం పెట్టరు. ఆ రోజు కూడా బలు అర్పించారు కానీ బబులోనులో, పస్కా పండుగ చేశారు కానీ బబులోనులో వాళ్ళు విగ్రహారాధన చేయమన్నా చేయలా, ప్రాణం తీసేస్తారన్నా చేయలా. వీళ్ళు కూడా చేయరు. వీళ్ళు కూడా చేయకపోతే ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళు చర్చికి వెళ్ళడం, ఆరాధన చేయడం,
బలు అర్పించడం ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఆ సమయంలో వాళ్ళందరూ హతసాక్షులు అయిపోతారు. హతసాక్షులకు అర్థమేంటి? నా మాట వినకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటాడు ఆయన. నువ్వు చంపేసినా పర్వాలేదు, మేము మాత్రం విగ్రహారాధన నీ బొమ్మకి, క్రీస్తు విరోధి అనే బొమ్మకి మేము మొక్కం అని తిరుక్కుంటున్నాడు. ఎవరు? యూదులు. వారందరూ హతసాక్షులు అయిపోతారు. నేను ఇందాక చెప్పాను, కొంతమందికి అవకాశం ఉంటుంది. విడవబడిన సంఘంలో సంఘస్థుల్లో కొంతమంది విడవబడతారు, చూసారా? వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పాను నేను. ఏ అవకాశం? హతసాక్షులు అయిపోయే అవకాశం. అమ్మా, నేను చివరికి వచ్చాను, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు, అవునా? ఇప్పుడే మారని వాళ్ళు రేపు వేసే కోసం చచ్చిపోతారండి? ఇంపాసిబుల్. అంతెందుకు 7 సంవత్సరాల శ్రమల కాలం పక్కన పెట్టండి, కొద్ది రోజుల తర్వాత ఒక విషయం రాబోతుంది. ఏం తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ కండిషన్లన్నిటికీ నువ్వు ఒప్పుకుంటేనే జరుగుతుంది అని చెప్తున్నారు. ఒక్క కండిషన్ చెప్తాను. యేసు ప్రభుని నమ్ముకున్నావంటే నువ్వు ఎస్సీస్ లో ఉండడానికి లేదు, మాలలో ఉండడానికి లేదు అన్న కండిషన్ వస్తుంది. నువ్వు బీసీసీకి వెళ్ళాలి అని చెప్తారు, నీకు రిజర్వేషన్లు పోతాయి అని చెప్తారు. ఎంతమంది నాకు రిజర్వేషన్లు పల్లె, నాకు ఏసీ కావాలంటే చేస్తారు? మనం క్రీస్తు విరోధి బ్యాచ్. సింపుల్ థింగ్, చిన్నది. ఇది ప్రాణోపరి పరిస్థితి కాదు. మన ఎవరు ఉరియరు, చర్చికి రాలేదంటే మన ఎవరు కాల్ చేయరు, వీడు కాల్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద బ్రతికిన 60-70 సంవత్సరాల యొక్క రిజర్వేషన్ కోసమే మనం ఏసీని వదిలేస్తే ఏసీ కోసం ప్రాణాలు వేస్తామా? రిజర్వేషన్ వదలలేని ప్రాణాలు ఏం వదులుతామంటే, నా బిడ్డలకు రిజర్వేషన్ పోతాయి, నా బిడ్డలకి ఉద్యోగాలు పోతాయి, నా బిడ్డలకి ఏది అమ్మబడ్డా ఆ డబ్బులు పోతాయి, ఫీజు రియంబర్స్మెంట్ పోతాయి, అన్ని పోతాయని చెప్పేసి వేసుకోవద్దు అని చెప్పి బయట పారేసి మూసేసి వెళ్ళిపోతాం. ఈ రాబోతున్న దినాల్లో జరగబోయేది ఏమంటారు, క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ లేకుండా చర్చిలోకి రావడానికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయిపోండి. ఏమని? యేసు ప్రభు కావాలి, రిజర్వేషన్ కావాలి. ఈ లోక రిజర్వేషన్ కావాలనుకుంటే పరలోక పౌరసత్వం పోద్ది, పరలోక రిజర్వేషన్ పోద్ది. లేదు, నాకు ఈ లోకం రిజర్వేషన్ అవసరం లేదు, నాకు పరలోక రిజర్వేషన్ చాలనుకుంటే హ్యాపీగా దేనికి సిద్ధపడిపోతాం. ప్రిపేర్ అవ్వడానికి చెప్తున్నా. వీడేం చేస్తాడు తెలుసా? మేము బదర్పించాల్సిందే, నీకు మక్కువ అంటే ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడు. మాకు యేసు ప్రభువే కావాలా, రిజర్వేషన్ వద్దంటే చంపరేమో కానీ వీడు మాత్రం మాకు యేసు ప్రభువే కావాలా, నీకు మక్కువ అంటే చంపేస్తాడు. హతసాక్షులు అయిపోతారు అంటే అర్థమది. ఈ రోజుల్లో రిజర్వేషన్ వదులుకునే ఏసీ కోసం ప్రాణాలే వదులుకుంటాం. ఏసీ కోసం వదులుకుంటామండి. ఇందాకే చేస్తారు మీరు, యేసు ప్రభు కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తానరా? చూడండి, రాబోతున్న దినాలలో అటువంటి ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూసాం దైవ విరోధ మత వ్యాప్తి ఎలా జరిగిందని నేను మీకు చెప్పాను. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలే. ఎక్కడ జరుగుతాయి? ఇవన్నీ కూడా 7 సంవత్సరాల చివరిలో జరుగుతాయి. దైవ విరోధ మత వ్యాప్తి జరిగిన తర్వాత నేను ముగించేస్తున్నాను. ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటో రాబోతున్న ఆదివారం మనం చూద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమ కాలంలో ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయో మాతో మాట్లాడాడు. అయ్యా, సంఘకాలంలో ఉన్న అటువంటి గడ్డు పరిస్థితుల్లోనికి, క్లిష్టమైన పరిస్థితుల్లోనికి, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లోనికి
మీ నుంచి దూరం చేసే పరిస్థితులకి నేను వెళ్ళకూడదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎంతబడి సార్వత్రిక సంఘంలో ఉండాలి తప్ప 7 ఏళ్ల శ్రమల కాలంలో నేను విడువబడకూడదు ప్రభువా. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో నేను చదువుతున్నాను. భవిష్యత్తులో మీరు సమాజాన్ని, లోకాన్ని ఏం చేయబోతున్నారో నేను చదువుతున్నాను. క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చి మీరు లోకంలో ఏం చేయబోతున్నారో చదువుతున్నాను. అటువంటి పరిస్థితులకి నేను, నా కుటుంబం, నా సంఘం ఉండకూడదయ్యా. మీరు పిలిచే లోపు మేమంతా రక్షించబడి మీ సన్నిధికి చేర్చబడి ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదయ్యా, సంఘము ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభం అవుతుందని, 7 ముద్దలు ఇవ్వబడతాయని, బలి అర్పించడానికి క్రీస్తు విరోధి యొక్క ప్రోత్సాహంలో దేవాలయ నిర్మాణం జరుగుతుందని, అలాగనే విగ్రహ ఆరాధన బలపరచబడి అనేక మంది విగ్రహాలను చేయుటకు మళ్లించబడతారని, విడవబడిన యూదులకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని మాతో మాట్లాడుకుంటే కొందరయ్యా. అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా మీరు పిలవక ముందే మేము సంసిద్ధపరచబడి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో